సాగర సుందర తీరం విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. సింహాచలమున చలువల దేవుడు, సింహాచలమున చలువల దేవుడు శ్రీచందనములు కురిసెను. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. కైలాసం మే కళాభారతికి, ఆ కైలాసం మే కళాభారతికి కనగల దారులు తెరిచెను. కైలాసం మే ఈ కళాభారతికి కనగల దారులు, కైలాసం మే కళాభారతికి కనగల దారులు పరచెను. సుబ్బరామునికి జన్మదినమ్మని, మన సుబ్బరామునికి జన్మదినమ్మని శంభుడు సాక్షాత్కరించెను. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. శ్వాసను కొసగా ఓంకారం, మీరందరూ విన్నారు. ఆయన ఓంకారం ఎంతసేపు ఆ నాదాన్ని నిలుపుతాడో చాలా కష్టం, అది ఎంతో సాధన కావాలి. ప్రాణాయామ శ్వాసను కొసగా ఓంకారం సాధించినవాడు, 30 పైగా మూల మంత్రముల మహితోపాసన చేసేటివాడు. ఒక్కడు చేయాలంటేనే చాలా పని మనకు. ప్రాణాయామ శ్వాసను కొసగా ఓంకారం సాధించినవాడు, 30 పైగా మూల మంత్రములు మహితోపాసన చేసినవాడు. ఐశ్వర్యం అధికారం అందం ఇవన్నీ ఒక చోట ఉండవు, ఇక్కడ ఉన్నాయి. ఐశ్వర్యం అధికారం అందం అన్నీ ఉన్న అందరివాడు. ఐశ్వర్యం అధికారం అందం అన్నీ ఉన్న అందరివాడు. భగవద్భక్తికి ప్రజాసేవకు, భగవద్భక్తికి ప్రజాసేవకు అందరికన్నా ముందరివాడు. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ శిరస్సు. కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ శిరస్సు. సుబ్బరాముడా భోళా శంభుడా, సుబ్బరాముడా భోళా శంభుడ జీవితమే ఒక తపస్సు, నీ జీవితమే ఒక తపస్సు. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను.
కైలాసం నీ మనస్సు, కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ తపస్సు. కైలాసం నీ మనస్సు, శ్రీశైలం నీ శిరస్సు. సుబ్బరాముడా భోళా శంభుడా, సుబ్బరాముడా భోళా శంభుడా, జీవితమే ఒక తపస్సు, నీ జీవితమే ఒక తపస్సు. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. నీవు ఒకప్పుడు కృష్ణరాయడు, నీవు ఒకప్పుడు కృష్ణరాయడు, నీవు ఒకప్పుడు తెల్లని కృష్ణుడు. నీవు ఒకప్పుడు కృష్ణరాయడు, నీవు ఒకప్పుడు తెల్లని కృష్ణుడు. ఎప్పుడు చూచినా నీవు నీవుగా ఆవేశించిన పరమశంభుడు. ఎప్పుడు చూచినా నీవు నీవుగా ఆవేశించిన పరమశంభుడు. విశాఖ సాగర సుందర తీరం నవనవరాత్రిగా పరమశివుని సేవించేవాడు. ప్రతి శివరాత్రిని నవనవరాత్రిగా పరమశివుని సేవించేవాడు. తనతో పాటుగా కోటి ప్రజలకు శంభుని పదమందించేవాడు. తనతో పాటుగా కోటి ప్రజలకు శంభుని పదమందించేవాడు. విద్యలు అయినా వైద్యం అయినా, విద్యలు అయినా వైద్యం అయినా, విధానమౌయే ప్రధానమైన. విద్యలు అయినా వైద్యం అయినా, విధానమౌయే ప్రధానమైన. విశాఖ 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 అంటూ విశాఖకే విశాఖ ప్రాణం అయినవాడు. విశాఖయే తన కుటుంబం, విశాఖయే తన ప్రపంచం. ఈ విశాఖ సుందర సాగర తీరం విజయోస్తని దీవించెను. శివాభిషేకం చేసే వేళల శివునితోడ భాషించేవాడు. శివాభిషేకం చేసే వేళల శివునితోడ భాషించేవాడు. శివ భాషణమును ప్రజాసేవగా, ఆ శివ భాషణమును ప్రజాసేవగా, శ్రీ విభూతిగా తన బడలంతా, శ్రీ విభూతిగా తన బడలంతా అలదుకున్న ఈ అపరశంభుడు. విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. కంచి నుంచి ఆకాశీ దాకా, కంచి నుంచి ఆకాశీ దాకా, కాశీపై కైలాసం. కంచి నుంచి ఆకాశీ దాకా, కాశీ
పై కైలాసం దాకా ఆసేతు శ్రీ సీత నగముగా ఆయా దేవతలనుగ్రహం మిడ ఆసేతు శ్రీ సీత నగముగా ఆయా దేవతలనుగ్రహిమ్ముగా నాగపణి శ్రీ సరస్వతి కవితాక్షరమాల శిస్సులుగా విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను సరస్వతి స్వానుష్ఠాన క్రమయతి నియతి స్వరూపమానందేంద్ర సరస్వతి స్వానుష్ఠాన క్రమయతి నియతి వైదిక ధర్మక్రతు నియతమతి వేణుగోపాల సత్కృతి యజ్ఞపురాధిప యజ్ఞ శ్రీధర దండ కమండలు ధారణయుతుడు శేష విశేషుడు యోగ సుదర్శన పట్టభద్రుడవు శేష భట్టరుడు. ఇవాళ ఒక్కొక్కరు అంత విశిష్టమైన వ్యక్తులు. సుబ్బరామరెడ్డి గారి సభ అంటే అట్లనే ఉంటుంది ఎప్పుడు కూడా. సంఖ్యాశాస్త్ర అసంఖ్య విలక్షణ సమయజ్ఞుడు దైవజ్ఞమిత్రుడు. సంఖ్యాశాస్త్ర అసంఖ్య విచక్షణ సమయజ్ఞుడు దైవజ్ఞమిత్రుడు. మధువాక్కోకిల మంజుల శ్రీ మధువాక్కోకిల మంజుల శ్రీ స్వరమను అన్నము వరముగా పొందిన స్వర్ణవరపు శ్రీరామస్వామి. ఇవాళ స్వర్ణ కంకణం ధరించాడు ఆయన. ఆయన అన్నవరపు మామూలుగా, కానీ ఇక్కడ స్వర్ణవరపు అన్నంటే ఇప్పుడు స్వర్ణ కంకణం పొందాడు సుబ్బరామరెడ్డి గారి ద్వారా. స్వరమును అన్నముగా స్వరమను అన్నము వరముగా పొందిన స్వర్ణవరపు శ్రీరామస్వామి. దర్పపు పలుకుల దాదా ఫల్కే రామానాయుడు శ్రీమాన్యుడు. గాన సరస్వతి స్వరాల మెడలో తెల్లని వజ్రం పీసుశీల. స్వరాల వరాల వాసు. ఇప్పటికిప్పుడు ఇలా అన్నాను. ఇలా అనగానే గురుగారు ఇది హిందోళ రాగంలో వస్తున్నది అని వెంటనే అంత వేగంగా స్వరం కూర్చడం కష్టం. కవిత్వం చెప్పడం నాకు సులభమే కానీ ఆయనకు కూడా అంత సులభం. స్వరాల వరాల వాసురావు స్వీయ స్వర వర గంగ పొంగగా పి సుధాకరుని చల్లని వెన్నెల పృథివీ మండలమంత నిండగా. నాకు పి సుధాకర్ రెడ్డి చాలా ప్రియ శిష్యుడు. ఆయన ఆధ్యాత్మిక దృష్టి రాజకీయాలలో అన్ని సమయాల్లో ఉంటుంది. ఏ మాట మాట్లాడినా తూకం వేసినట్లు ఉంటుంది. సుబ్బరామరెడ్డి గారికి చాలా అనుంగు శిష్యుడు. పి సుధాకరుని చల్లని వెన్నెల పృథివీ మండలమంత నిండగా. ఫైన్ 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 ప్రోగ్రామింగ్ ఉన్న అగ్రగామి టీవీ నైను. ఫైన్ 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 ప్రోగ్రామింగ్ ఉన్న అగ్రగామి టీవీ నైనునా. విశాఖ సాగర సుందర తీరం. ఈ విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. సింహాచలమున చలువల దేవుడు. ఆ సింహాచలమున చలువల దేవుడు శ్రీచందనములు చల్లెను. శ్రీచందనములు కురిసెను.
ఆ కైలాసం మే కళాభారతికి కనగలదారులు పరచెను. సుబ్బరాముని జన్మదినం అని శంభుడు సాక్షాత్కరించెను. సుబ్బరాముని జన్మదినం అని శంభుడు సాక్షాత్కరించెను. విశాఖ సాగర సుందర తీరం, 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 విశాఖ సాగర సుందర తీరం విజయోస్తని దీవించెను. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. 100 సంవత్సరములు. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే శతమానం భవతి శతాయుః పురుషః. శతము అంటే 100 కొలది అని అర్థము. 100 కొలది సంవత్సరములు మన అవయవములు, మన ఇంద్రియములు మనవిగా ఉండేటట్లుగా అని ఇందులో ఉన్న రహస్యము. అంటే ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క సర్వ అవయవములు, ముఖ్యముగా సుబ్బరామిరెడ్డి గారు లాంటి వారంటే ఆయన కన్నులు ప్రపంచానికంతా కన్నులు, ఆయన మనస్సు ప్రపంచమంతా మనస్సు, ఆయన శిరస్సు ప్రపంచమంతా శిరస్థానీయముగా పెట్టుకోదగిన శిరస్సు. అందువల్ల ఆయా ఇంద్రియముల యందు ఆయుస్సు ఉండేటట్లుగా 100 కొలది సంవత్సరములు శతాయు. ఆ సర్వైశ్వర్యములు ఆయనకి అనంతమైన విభూతులు. నేను ఇందులో వ్రాసినప్పుడు ఏ వ్యక్తి ఇది కాలేదు. వాణి శ్రీ మహిమాన్వితయుతమై అని రాసా. వాణిశ్రీ గారు పక్కకు తొలగలేదు. మా ఆవిడ సగం శ్రీ, నేనేమో వాణి, అందువల్ల ఆమె గుర్తు చేసింది. మా శ్రీమతి గుర్తు లేదు. తల్లి ఆశీర్వచనము ఏ ఒక్కరికి కూడా ఇది పూర్ణ ఆశీర్వచనము. నాగఫణి శర్మ సరస్వతి కాబట్టి ఏ ఒక్కరూ ఇందులో పెద్ద చిన్న లేదు. అందరికీ మూర్ధన్యుడు సుబ్బరామిరెడ్డి. ఆయనకిచ్చే ఆశీర్వచనము మొత్తము అందరికీ ఆశీర్వచనము. ఏ వ్యక్తి యొక్క జీవితము 10 మంది జీవితానికి ఆధారం అవుతుందో అటువంటి వాడు 10 కాలములు పచ్చగా జీవించుగాక అన్నాడు వేదములో. యస్మిన్ జీవతి జీవంతు బహవః సతు జీవతు అన్నాడు. 10 మంది కాదు, 10ల 100ల వేల లక్షల కోట్ల మంది సుబ్బరామిరెడ్డి గారి ద్వారా అనేక విధముల ఆయన ఉపకారములు పొందుతూ ఉన్నారు. అనుభూతిని, పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య దీప్తిని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ విశాఖ చాలా ధన్యమైనది. ఇంకా చాలా రాశా, ఇంకో గంట పడుతుంది. అందువల్ల నేను చాలా సమయపాలనముతో ఉపసంహరించుకుంటూ ఉన్నాను. లేకుంటే ఇంకా చాలా, ఇంకొక మళ్ళీ బర్త్డే ఉంది కదా. ఎంత కవినైనా నేను కూడా సుబ్బరామిరెడ్డి గారిని ప్రతిసారి కొత్తగా చెప్పాలి అంటే ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయి, నాలో అంత శక్తి ఉంది, రెండూ ఉన్నాయి. అందువల్ల సుబ్బరామిరెడ్డి గారు చెప్ప తగినవాడు, నేను వర్ణింపదగినవాడిని. అందువల్ల వర్ణనా నిపుణ కవి అన్నారు. కవి ఎవరు అంటే వర్ణనా నిపుణుడు. అదే ఎన్ని విధములుగా చెప్పినా, ఎంత కొత్తగా చెప్పినా సుబ్బరామిరెడ్డి గారు అన్ని విధాల సర్వ విధాల అర్హులు. ఆయనకి ఆ పరమేశ్వరుడు నిరంతరము ఆయనలోనే ఉండి ఈ ప్రపంచమునంతా కైలాసమయముగా చేయుగాక. జయోస్తు. ఈరోజు చాలా విశేషమైన రోజు. మన విశాఖ నగరానికి సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు అంటే ఒక అద్భుతమైన ఒక పండుగ దినంగా చాలా క్రొత్తగా మారిపోతుంది ఈ విశాఖ సాగరం అంతా కూడా. అయితే ఈరోజు మా నాగపణి శర్మ విజృంభించేశాడు చాలా గొప్పగా. సుబ్బరామిరెడ్డికి ఉన్న గుణాలన్నీ కూడా పాటలు చిత్రీకరించాడు. సుబ్బరామిరెడ్డి గురించి ఏం చెప్తాము? నాగపణి శర్మ చెప్పాడు అంటే, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడాను అంటే, ఇంత వేడిగా వేలు డబ్బులు తీసుకుంటున్న వీళ్ళు ఏసీ పెట్టకుండా
మనల్ని పరీక్షిస్తున్నారు అంటే, ఇలా కూర్చున్నాము అంటే సుబ్బిరామిరెడ్డి గారి ఆకర్షణ. వారు డబ్బులు ఏమిచ్చారు అని ఉద్దేశం చేత ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, ఇక్కడికి ఎవరు రాలేదు. నాగపణి శర్మ దగ్గర నుంచి అందరూ ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. రెడ్డి గారు నిజంగా ప్రేమ స్వరూపులు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాను పశ్యతి అని వేదం చెబుతుంది. యస్మిన్ సర్వాణి భూతాని, సమస్త ప్రాణుల్లో ఆ దైవాన్ని చూడమని. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కన్న తర్వాత తన కోసం చూడమంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత భార్యా పిల్లల కోసం చూడమంటారు. కానీ సుబ్బిరామిరెడ్డి విచిత్రమైన జన్మ, చాలా ఆశ్చర్యం. పుట్టినరోజు పెళ్ళం పిల్లలు లేకుండా ఏ రాజకీయ నాయకుడైనా చేసుకుంటాడండి? ఏ డబ్బున్నాడైనా చేసుకుంటాడండి? ఇలా పుట్టినరోజు ప్రజలతో కూడుకుని ప్రజాసేవగా ప్రజలతో ఇంత అద్భుతంగా పుట్టినరోజు జరుపుకున్నాడంటే వాళ్ళ అమ్మ పాలిచ్చినప్పుడు, అరే నువ్వు నా మనిషివి కాదు ప్రజల మనిషి అని చెప్పి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు చూసినా వాళ్ళ భార్య ఇందిర, పిల్లలు కానీ ఎప్పుడు పుట్టినరోజుకి రారు. ఈయనకి ప్రజలతో ఉండాలని ఇష్టం. నాకు ఈ రోజు మాత్రం భార్య పిల్లలతో కాదు ప్రజలతో అని నాకు ఎన్నోసార్లు చెప్పారు. నిజంగా సుబ్బిరామిరెడ్డి గారికి తెలియని మంత్ర శాస్త్రం లేదు. ఎన్నో మంత్రాలు జపం చేశారు. ఇంకా ప్రాణాయామం అంటే మామూలు సామాన్య యోగులు అలా ప్రాణాయామం చేయలేరు అని పొగడం, కీర్తించడం కాదు. ఈయనకంటా గొప్పవాళ్ళు పరిచయాలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ధనం కోసం దేనికోసం పొగడత కాదు. రెడ్డి గారిలో ఉన్న నిజాయితీ చాలా అద్భుతం. ఎందువల్లంటే సొంత నిధులు ఖర్చు పెట్టి సొంత నిధులతో ఎన్నెన్నో కార్యక్రమాలు విశాఖ నగరాలకి ఎన్నో వెదజల్లారు. ఈ మధ్య హాస్పిటల్ ఏదో నిర్మాణం చేశారు కేజీహెచ్లో, అలాగే విద్యాదానం చేశారు, వస్త్రదానం చేశారు, ఎన్నెన్నో రకాలు కళా పోషకుల కోసం కళా పరిషత్తు ఏర్పాటు చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. నిజంగా నిండు నూరేళ్లు జీవించాలి అని మా విశాఖ శ్రీ శారదాపీఠం తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈ వ్యక్తి ఆదర్శ స్ఫూర్తి. ప్రతి యువకుడు యువత అందరూ కూడా రాబోయే కాలంలో ఇలాగ దాన ధర్మాలతో, ఇలాగ పండితులు పామరులు అందరి సత్కారాలతో విరాజిల్లాలి. ఈరోజు భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నా, రాజకీయ నాయకులున్నా, ఎంత ఆస్తులున్నా ఒక్క చిల్లి గవ్వ ఎవరికి కూడా దానం చెయ్యరు. అంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో దిగజారిపోతుంది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఇలాంటి టీవీల ద్వారా ప్రసారం అవుతూ సుబ్బిరామిరెడ్డి లాగా అందరూ దాన ధర్మాలు నేర్చుకోవాలి, అందరి యొక్క ఆనందాన్ని హృదయాన్ని చూసి తాను ఆనందించాలి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజచేతయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా లోకము తను చూసి హర్షించాలి, ఆనందించాలి, తాను లోకాన్ని చూసి ఆనందించాలి. అది జీవితం అంటే. అలాంటి జీవితాన్ని సుబ్బిరామిరెడ్డి గారు పొంది చాలా దేదీప్యమానంగా కార్యక్రమాలు ఎన్నో అతిరుద్ర యాగం జరిపిస్తారు. మళ్ళీ డిసెంబర్లో 360 మంది బ్రాహ్మణులు వచ్చి యజ్ఞయాగాది క్రతువులు అక్కడ చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది విశాఖ శారదాపీఠంలో. 2 నెలలు ఋషికేశ్లో గంగా తీరాన చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుని నిన్న రాత్రి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనంటే ఆయన అంటే నాకు ఎంత ప్రీతో చూడండి. నిజంగా ఆయన నుంచి ఏమీ కోరలేదు. ఎందుకంటే నాకు చాలా పీఠానికి చాలా ఆస్తి ఉంది. ఋషికేశ్లో పెద్ద కట్టడాలు ఉన్నాయి, తిరుమలలో కట్టడాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. నాకు ఏమీ లోటు లేదు. వారణాసిలో ఉంది. వీళ్ళిచ్చే డబ్బులతో నడిపించే పరిస్థితి ఇప్పుడు లేదు. పీఠం ధూపదీప కైంకర్యాలతో శారదామ్మ విరాజిల్లుతున్నది. అయితే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన ఏమి ఇస్తారని కాదు, ప్రేమ కావాలి, ప్రేమ హృదయం కావాలి. అలాంటి ప్రేమ హృదయం, ప్రేమని పంచిపెట్టే మా సుబ్బిరామిరెడ్డి లాంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉంటే ప్రజలు కూడా బాగుపడతారు. కేవలం ఎంపీ ఫండ్స్ మాత్రమే ఖర్చు పెట్టి కార్యక్రమాలు నడిపించే కంటే తన సొంత నిధులు కూడా ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడు ఒక్క సుబ్బిరామిరెడ్డిని నా జీవితంలో చూశాను. అది చాలా గొప్ప విశేషము. నిజంగా సుబ్బిరామిరెడ్డి గారికి పరిపూర్ణ ఆశీర్వచనాలు. ఇక్కడ సినీ కళాకారులు మా సుశీల గారు, వాణిశ్రీ గారు, జయరామ్ గారు, అలా జానకి గారు, అలాగే మా గురుమూర్తి రెడ్డి, వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా అట్లూరు సుబ్బారావు, వీళ్ళందరూ కూడా, దైవజ్ఞ శర్మ, ఇంకా పేరు పేరున చెప్పలేము కానీ అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు. ముఖ్యంగా ముక్కామల స్వామివారు
ఆయన వచ్చారంటే నాకు భయం. ఎందుకంటే నేను చాలా లావు, ఆయన చాలా సన్నం. సుబ్రహ్మణ్యుడిగా మీరు రండి 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 నన్ను పీకుతుంటారు. ఆయనేమో మధ్యలో పక్కకు వస్తారు, నేను సన్నంగా పీలగా కనిపిస్తాను. ఆయన మంచి తపస్సంపన్నుడు, అది యోగులు కదా. మేము ఉన్నది సన్యాసులు, మా దగ్గర దండకమండలాలు ఉండవు, ఏకదండం. మేము అన్నీ సన్యసించాం, భోగాలన్నీ వదిలిపెట్టాం. భోగాలతో సంబంధం లేదు, కాషాయం కట్టుకున్నాం. వారికి భార్య పిల్లలు చక్కగా వైదిక ధర్మంతో కూడుకుని గృహస్థాశ్రమంలో ఉంటూ దండ కమండలాలు పట్టుకుంటూ ఆయన గంభీరంగా ఉంటే సుబ్రహ్మణ్యుడి దగ్గర మేమే వాడుతాం. అందువల్ల వారు వచ్చారు. చాలా దేదీప్యమైన కార్యక్రమం, చాలా గొప్పగా జరిగింది, చాలా విశేషం. నిజంగా రెడ్డి గారు ఇవాళ ఆ ఆనందాన్ని ఈరోజు ఎప్పుడు చూడలేదు. ఆ ఆనందం చాలా గొప్ప ఆనందం. ఆ శివుడు కింద నుంచి అలా భూమి నుంచి కింద నుంచి అలా వస్తూ ఆయన పాడుతూ ఉంటే శివుడు తాండవిస్తున్నాడా అన్నట్టుగా ఉంది. మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ